ఓకే. ఇది ఇలా ఉంటే చేపలు పట్టేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. అంటే ఇదేంటంటే దీన్ని సొమ్ము చేసుకోవాలనుకునేవాళ్ళు. అరే వీడు దొరికాడరా, ఇప్పుడు ఏదో బెట్టింగ్ యాప్స్ కలకలం అన్వేష్ గట్టిగా స్టార్ట్ చేశాడు. ఆయనకి కాస్త ఖాళీ దొరికినట్టుంది ప్రపంచ యాత్రలో. నా అన్వేష్. ఓకే ఓకే. నా అన్వేష్ సో మంచి ఉద్యమం లాగా చేస్తున్నాడు. లిటరలీ అలాంటి వాళ్ళు అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట చెప్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. వెరీ గుడ్. ఇటువంటి వాళ్ళందరూ కూడా రావాలి. వాళ్ళే కదా ఎవరైనా సరే, బిగ్ బాస్ సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా కూడా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అన్న మీనింగ్ అదే కదా, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా సరే. సో వాళ్ళు చెప్తున్నారు, నైస్, జనాల్లో అవేర్నెస్ వచ్చింది, కొంతమంది వచ్చి కేసులు పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ దీనికి ఫ్లిప్ సైడ్ అదర్ కోణం ఏంటంటే ఇలా ఎవరైతే ఎప్పుడో సంవత్సరం క్రితమో 2 ఏళ్ల క్రితమో ఎప్పుడో ఏదో చేసినవన్నీ కూడా ఎతికి అవన్నీ తీసి ఓకే వీడిని ఇరికిద్దాం, ఎంతో కొంత బాద్దాం, ఇస్తావా లేకపోతే నీ మీద కేసు పెట్టాలా. ఓహో, ఆ బ్యాచ్ స్టార్ట్ అయిందా? ఈ బ్యాచ్లు ఎప్పుడూ ఉంటాయి. హర్ష సాయి కూడా చాలాసార్లు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదో రకంగా ఎందుకు వచ్చిన వీళ్ళతో గొడవ అని చెప్పి సెటిల్ చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు. హర్ష సాయిని కూడా బ్లాక్మెయిల్ చేశారా? ఇంకా అన్నీ ఉంటాయి. ఇది అంటే ఇది పెద్ద రొచ్చు. ఇది దీంట్లో అన్ని రకాల నానా జాతులు ఉంటాయి దీంట్లో. కాదండి, నాకు ఒకటి అర్థం కావట్లేదు. పెద్ద నేను ఒక ఉద్యమకారుణ్ణి, నేను ఇవన్నీ బెట్టింగ్ యాప్లను ఆపడానికే వచ్చాను అని చెప్పుకునే వాళ్ళు కూడా లోపల ఆలోచి పడిపోయి చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే బయటికి గట్టిగా పోరాడతారు. మన సినిమాలో చూపిస్తుంటారు చూసారా, కార్మిక సంఘం వర్ధిల్లాలని చెప్పి పెద్ద పోరాడే ఆ ప్రొపరేటర్ దగ్గర డబ్బులు తీసుకుని లేదు మళ్ళీ చేద్దామని చెప్పి వెళ్ళిపోతుంటారు చూడండి. ఆ టైప్లో ఉండేవాళ్ళు ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇంకొక డౌట్ అండి. ఇక్కడ కోటాను డబ్బులు, కోట్లు అయ్యి లక్షలు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంత ప్రమోట్ చేస్తే ఇన్ని డబ్బులు ఉంటాయి అసలు? బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటం అనేది ఎన్ని డబ్బులు ఉంటాయి, ఏంటి, ఎందుకోసం చేస్తున్నారు? వాళ్ళ కెరీర్ని పణంగా పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది సెలబ్రిటీలకి? ఎప్పుడు పణంగా పెట్టి చేయడండి, తెలియక చేసినవే తప్ప. తెలిసి చేసేవాళ్ళు దే విల్ యాక్సెప్ట్ ద రిస్క్. అంటే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో పండిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో లూప్ హోల్స్ ఎత్తుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే లీగల్గా ఇవి చేయొచ్చు మనం, ఇవి చేయకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఆల్రెడీ ఇటువంటి ఎవరైనా చేస్తుంటే ఇప్పుడు అవన్నీ ఆపేసి ఓన్లీ లీగల్ సైడే చూసుకుందాం మనం అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు కంప్లీట్గా బ్యాన్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ మీరు చెప్పిన డబ్బులు అయితే 100 కోట్లు అయితే నేను వినలేదు, అది కొంచెం ఎగ్జాగరేషన్. కోట్ల దాకా విన్నాను నేను. అదైతే కోట్ల దాకా ఉన్నాయి బెట్టింగ్ యాప్స్కి. 100 కోట్లు అయితే అది అతిశయోక్తి. ఓకే, అది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన ఇంత డిస్కషన్ జరుగుతుంది కదా, అసలు నా డౌట్ ఏంటంటే యాప్స్ వల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది, ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది మనకి ఇప్పుడు దీంట్లో ఏంటంటే 2 రకాల ఉంటాయి. గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఏంటి? ఒక చెస్, ఒక పేక, లేకపోతే 3 ముక్కల ఆట, లేకపోతే చైనీస్ చెక్కలు. దీన్ని మీ తెలివితో మీరు గెలుచుకునే ఆట. సో ఇప్పుడు ఒక 4 కూర్చున్నాం, ఆడుతున్నాం, నా తెలివితో నేను చేసిన మూవ్స్ వల్ల నేను గెలిచాను అనుకోండి, దిస్ ఈజ్ గేమ్ ఆఫ్ స్కిల్, అందరూ యాక్సెప్ట్ చేస్తారు నేను ఓడిపోయాను. బట్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అని ఉందనుకోండి, అందరం డబ్బులు పెడతాం, ఏదో తిప్పుతాడు, ఆ నెంబర్ వచ్చిందా నువ్వు గెలిచినట్టు, లేదంటే పోయినట్టు. సో ఇప్పుడు లేదు వీడు మోసం చేశాడు, వాడి కింద మ్యాగ్నెట్ పెట్టాడు, ఏదో ఇంకా అనడానికి ఏదైనా స్కోప్ ఉంటుంది. బట్ ఏం చెప్తారంటే గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది ఇల్లీగల్ కిందకు వస్తుంది, గేమ్ ఆఫ్ స్కిల్ అనేది లీగల్ కిందకు వస్తుంది అని కొన్ని డెఫినేషన్లు అక్కడక్కడ. అండ్ దిస్ డిఫర్స్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్, కంట్రీ టు కంట్రీ. ఈ స్టేట్లో చేయొచ్చు, ఆ స్టేట్లో చేయకూడదు, ఆ స్టేట్లో ఇది చేయొచ్చు, ఈ స్టేట్లో ఇది చేయొచ్చు. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే వీళ్ళు ఏ రేంజ్కి వెళ్ళిపోతున్నారంటే 100 కోట్లు అంటే ఒక పోస్ట్కి అంత సంపాదించిన మెల్లగా ఆ 100 కోట్ల టర్న్ ఓవర్ ఇయర్లీకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏకంగా గవర్నమెంట్లోనే పెద్ద వాళ్ళకి పార్టీ ఫండ్లు ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. తర్వాత ప్రోగ్రామ్స్ని మీడియాలో స్పాన్సర్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా అంటే ఒక శాసించే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు లిటరల్. ఇది వెక్కిరించడమే, అంటే సిస్టమ్ని వెక్కిరించడం. కాకపోతే అంత పెద్ద ఆయన సజ్జనార్ లాంటి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటే కింద మేము బెట్టింగ్ యాడ్ వేస్తాం, ఏం చేస్తావు అన్నట్టే కదా, సవాల్ అన్నట్టే కదా ఇది. సో మంచిదే సవాలు, బట్ పెరుగుడు విరుగుడు కొరకని అవి కూడా. అది ఇప్పుడు ఎలా అవుతుందంటే వీళ్ళ నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ కూడా గట్టిగానే ఉంటుంది గవర్నమెంట్కి. ఓకే, అంటే లీగల్గా చేసే యాప్స్కి గవర్నమెంట్కి గట్టి ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. అందుకనే వీటికి ప్రమోట్ చేసుకున్నా పర్లేదని వాళ్ళు ఇది చేస్తారు. కానీ ఇక్కడ పాయింట్ జనాలు అందరూ తీసే ఒక పాయింట్ కింద మీ కామెంట్స్లో చూస్తే, నీ వల్ల వాళ్ళు చచ్చిపోయారు, నీ వల్ల ఇంతమంది చచ్చిపోయారు, నీ వల్ల ఇంతమంది రోడ్డున పడ్డారు అనే పాయింట్ ఏదైతే ఉందో
దట్ ఈస్ వ్యాలిడ్ టు లీగల్ యాప్స్ ఆల్సో. లీగల్ అయినా ఇల్లీగల్ అయినా వీటిలో డబ్బులు పెట్టి నష్టపోయిన వాళ్ళ జీవితాలు రోడ్డున పడుతున్నాయి. సో ఒకవేళ ఆపాలనుకుంటే సిగరెట్ మందులాగా బయటికి కొంతవరకు, ఎందుకంటే తెలుసు గవర్నమెంట్కి మందు తాగి జనాలు లివర్ పాడు చేసుకుంటారు, సిగరెట్ తాగి ఇది ఖరాబ్ చేసుకుంటారు, జీవితాలు కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి తెలిసి కూడా వాటి వచ్చే ఆదాయం వదులుకోలేక ఆ లిక్కర్ కాంట్రాక్టర్లు ఏకంగా శాసించే స్థాయిలో ఉండబట్టి ఇవాళ చేస్తున్నారు. సగానికి సగం టికెట్లు వాళ్ళకే ఉంటాయి. సో ఇది ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని దించాలంటే లైక్ ఒక గుజరాత్ మోడల్ రావాలి. గుజరాత్లో ఇప్పటికీ మీకు మందు దొరకదు, మందు దొరకదు, వాళ్ళకి అవసరం లేదు ఆ డబ్బు ఈ రోజు దాకా వాళ్ళ. బట్ స్టిల్ గుజరాత్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాలో మోస్ట్ డెవలప్డ్ స్టేట్ గుజరాత్. హౌ? మన వాళ్ళు ఏమంటారు, లేదు మందు లేకపోతే మందు నై సక్తా బతుకు నై సక్తా ఆ టైప్లో మన వాళ్ళు ఒక 5 సంవత్సరాలు పెట్టి తర్వాత లేదండి మనకి గవర్నమెంట్ పడిపోతుందండి, అది అయిపోతుందండి, ఇది అయిపోతుందని చెప్పి ఎత్తేసి శుభ్రంగా మళ్ళీ స్టార్ట్ చేసి